कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नित्याय निरवध्याय सच्चिदानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् శ్రీనివాసాయ మంగళం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధాని ఏవ తత్ర కా పరిదేవన. ఈ 2 శ్లోకాల యొక్క అంశంలో గతంలో మనం నత్వం శోచితుం అర్హసి, శోకించుటకు నా అర్హసి తగిలేవు అని చెప్పని, తత్ర కా పరిదేవన, ఆ విషయంలో ఎందుకు ఆవేదన చెందటము, బాధపడటము, దుఃఖపడటం అనే విధానంగా కా ఎందుకు అనేది. ఈ విషయమై మరి ఈ దుఃఖం అనేటువంటిది మరి ఈ సామాన్యమై ఉన్నటువంటి అవిద్యాబద్ధులై ఉన్న జీవులు, అవిద్యాబద్ధులై ఉన్నటువంటి జీవులు ఈ మోహాలకు గురై దుఃఖిస్తూ ఉంటారు అని చెప్పని. రెండవది తత్వజ్ఞానులు, తాత్వికానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు, మహాత్ములు, వారు దుఃఖించే విధానం ఉండదు అనేటువంటి విషయాన్ని గురించి గతంలో మనం అనేక అంశాలను తీసుకుని దాన్ని ప్రస్తావించుకోవటం జరిగింది. నా అనుశోచంతి పండితాహ అని స్వామి చెప్పిన అంశానికి అశోచన్ అన్వశోచ, ఇట్లా శోకానికి గురయ్యే విధానము, సమస్త దుఃఖాలని అధిగమించి ఉన్నటువంటి వారు తత్వజ్ఞులు, బ్రహ్మజ్ఞానులు అనేటువంటి యొక్క అంశం మీద మనం గతంలో దాని విషయమై ప్రస్తావించుకోవటం జరిగింది. దీని విషయంలో మరొక అంశంగా చూసినట్లయితే జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు పోతాడు, పోయినవాడు వస్తాడు అనేది ఒక ఉన్నటువంటి జగత్ సత్యాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేయటం జరిగింది. జగత్తులో ఉన్నటువంటిది ఒక సత్యం, యథార్థమై ఉన్నటువంటి సత్యం. దీన్ని ఎవరూ కూడా తప్పించడానికి ఎవరికి సాధ్యమయ్యే అంశం కాదు. ఇది ఎవరైనా తల వంచి మృత్యువుకి అనుగుణ్యముగా ప్రవర్తించాల్సి ఉంటుంది తప్ప ఈ వాక్యాన్ని ఎవరూ కూడా మరి అధిగమించడానికి సాధ్యం కానటువంటి విధానము. కాబట్టి పుట్టినవాడు పోతాడు, పోయినవాడు వస్తాడు అనేటువంటిది అందరూ కూడా జగమెరిగిన సత్యము. అయితే భ్రాంతితో మానవుడు ఎంతో కాలం జీవించాలని అపేక్ష పడుతూ ఉంటాడు, ఆశపడుతూ ఉంటాడు. మృత్యువును జయించాలనే ఉద్దేశంతో చాలామంది గతంలో కూడా ప్రయత్నాలు చేశారు. తపస్సు ద్వారా సాధించాలనేటువంటి భావనతో ఎంతోమంది తపస్సు చేసి మరణమే లేకుండా ఉండాలనే భావనతో వాళ్ళు గొప్ప గొప్ప వరాలు పొందినట్లుగా మనకి పురాణాలలో వచ్చేటువంటి విషయం. చేయటం కూడా ఘోరంగా తపస్సు చేశారు.
అట్లా చేసిన విధానములో వాళ్ళు మరి ఆ దేవతలను మెప్పించి వాళ్ళ ద్వారా వరాలు పొంది మరణమే లేకుండా ఉండేట్లుగా కుంభనికుంభులు నాకు సావే ఉండకూడదని చెప్పని అని అంటే మరి ఆ విషయం కూడా బ్రహ్మదేవుల వారు కూడా చెప్పారు. లేదయ్యా, లోకంలో పుట్టిన తర్వాత పోవాల్సి ఉంటుంది, మరణం తథ్యం, ఎవరికైనా అది ఒక ఉండేటువంటి యొక్క అంశం, అది సృష్టి యొక్క నియమం అని చెప్పి అనటంతో వాళ్ళు మరొక ఆలోచన చేసి, ఒకవేళ ఆ మృత్యువు తథ్యం అని చెప్పి అంటున్నావు కాబట్టి మరొక కోణంలో మేము వరం కోరుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా కూడబలుక్కుని బ్రహ్మదేవుల వారితో మరి వాళ్ళు తమ యొక్క కోరికను నిర్ణయించుకుంటారు. మేమిద్దరం అన్నదమ్ములం, మాలో మాకు గొడవ వచ్చి మేము కొట్టుకుంటే తప్ప మేము సావము అనేటువంటి విధానంలో వరాన్ని కోరారు వాళ్ళు. సరే, ఛాయిస్ అనేది ఉంది కాబట్టి అట్లాగే అని చెప్పిన అన్నాడు. వాళ్ళకేంటంటే మాకెందుకు గొడవలు వస్తాయి, మేమిద్దరు అన్నదమ్ములం కదా, కనుక మాకు గొడవ వస్తే కదా మేము పోయేది, అలాంటి గొడవ వచ్చే అవసరాలే లేవు, అవకాశాలే లేవు, మేమిద్దరం ఆత్మీయులం, అన్నదమ్ములం, ఏమి అలా విధానటువంటి మాకెందుకు గొడవలు వస్తాయి అని ఆ భావంతో వాళ్ళు ఆ వరాలను పొంది ఆ తర్వాత లోక కంటకులై అందరినీ బాధించటం, వేధించటం, హింసించటం ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మరి ఇక దేవతలందరూ కూడా జగన్మాతను ప్రార్థించటం, అమ్మ నువ్వే దిక్కు, ఈ లోక కంటకులై ఈ వరాలు పొంది మమ్మల్ని బాధిస్తూ ఉన్నారని చెప్పని జగన్మాతతో మొరబెట్టుకుంటే అప్పుడు అమ్మవారు వారి వద్దకు పోవటం, వారిరువురు కూడా ఆమెను మోహించటం, కావాలి కావాలని చెప్పి అపేక్ష పడటం. అమ్మవారు కూడా చెప్పారు, సరేనా నాయన, మీకోసం వచ్చాను నేను కూడా, మీరెవరో ఒకళ్ళు నిశ్చయించుకోండి, పెద్దవాడా చిన్నవాడా అంటాడు. చిన్నవాడు, అన్న నువ్వు నన్ను మన్నించు అని చెప్పిన వాడు, లేదురా నేను పెద్దవాడిరా, నువ్వు నా మాట వినరా అని చెప్పిన వీడు. ఈ ప్రకారంగా ఇరువురు కూడా కలహించుకుని చివరికి వారిద్దరు యుద్ధం కొట్టుకుని చనిపోవడం అనే అంశం వస్తుంది. అందులో మరణమే ఉండకూడదు అనేటువంటి కోణంలో నుంచి ఎంతోమంది గతంలో పురాణాలలో చూసినట్లయితే చావు లేకుండా ఉండాలని చెప్పనే విధానంగా ప్రయత్నాలు చేశారు, వరాలు పొందారు. హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు కూడా, రావణాసురుడు కూడా వరాలు పొందాడు, ఎవరితో సావు ఉండకూడదు, ఒక మానవుడు తప్ప అని చెప్పని ఒక పాయింట్ పెట్టి వరాలు కోరుకోవటం. ఇది అనాదిగా వస్తున్నటువంటి యొక్క అంశమే. ఆనాడు పురాణాలలో చెప్పారు, ఈనాడు మనకి చూసినట్లయితే అందరికీ అదే భావన ఉన్నది. దానికోసంగానే అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం జీవిస్తామేమో కానీ చావకుండా ఉండే అవకాశం మాత్రం లేదు అనేటువంటి ఒక పరమ సత్యాన్ని మనకి శ్లోకాల ద్వారా స్వామివారు ఒక హెచ్చరిక చేస్తున్నటువంటి విధానము. వీటిలో చాలా కోణాలలో చాలా అంశాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలని చెప్పనంటే కొంత నిబ్బరంగా వాటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే భగవత్ సంబంధమై ఉన్నటువంటి అంశం కాబట్టి, పరమాత్మ అనంతుడు, ఆయన జ్ఞానం అనంతం, ఆయన చెప్పేటువంటి యొక్క బోధ కూడా అనంతంగా ఉంటుంది. ఒక్కొక్క భావంతో చూసినప్పుడు దాంట్లో నుంచి మనకి ఎంతో విషయం బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా దీంట్లో చాలా అంశాలు దాగి ఉన్నటువంటి అంశాలు. తర్వాత చెప్పుకున్న శ్లోకం మనం అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, దీని మీద కూడా చాలా వరకు అంశాలు మనం గతంలో ముచ్చరించుకున్నాము. అయితే దీంట్లో మరొక అంశం చూసినట్లయితే మిథ్యావాదం, అనగా అవ్యక్తాదీని భూతాని, పుట్టక ముందు అవ్యక్తంగా ఉన్నాయిరా, నిధనాన్ని చనిపోయిన తర్వాత కూడా అవ్యక్తమే ఉంటుంది, మధ్యకాలంలో మాత్రమే వ్యక్తమై గోచరిస్తుంది అన్న అంశం చూసినట్లయితే ఇదొక మిథ్యావాదం. మిథ్యా అని చెప్పనంటే సదసద్ విలక్షణ వస్తువు మిథ్యా అన్నారు. సద్వస్తువుకి అసద్వస్తువుకి మధ్యలో ఉన్న అంశాన్నే స్వామివారు సంభాషణల్లో మిథ్యా అనే పదం వాడారు. కాబట్టి మిథ్యా అని చెప్పనంటే బొత్తిగా లేనిది కాదు, ఎప్పటికీ లేనిది అని అంటే అసత్తు అవుతుంది, అసత్వవాదం అవుతుంది.
అసత్ అంటే బొత్తిగా లేదు. కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ, గగనార విందము. ఇవి అసద్ వస్తువులు ఏ కాలంలోనూ లేవు, ఏ దేశంలో లేవు, ఏ అవస్థల్లో లేవు. కాల దేశ అవస్థ దేని యందు కూడా ఏ వస్తువుకు ఉనికి లేదో దానిని అసత్తు అని చెప్పని అంటారు. సద్ వస్తువు అంటే ఎప్పటికీ ఉండేది. కాలం చేత, దేశము చేత, అవస్థల చేత బాధ లేకుండా ఉండేటువంటి యొక్క స్వరూపాన్ని సత్య పదార్థము అనే మాటగా చెప్తారు. కనుక ఈ రెండు సత్య వస్తువు, అసత్య వస్తువు, ఆ రెండింటికి విలక్షణమై ఉన్నటువంటి దానిని మిథ్య అని స్వామివారు సంభాషణలు. సదసద్ విలక్షణ వస్తువు మిథ్య, సద్ వస్తువు కాక అసద్ వస్తువు కాక మధ్యలో మాత్రమే గోచరించే దానిని మిథ్య అనే పదం వాడారు. దీన్ని అర్ధాధ్యాస అని చెప్పని అంటారు. భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేది అర్ధాధ్యాస అన్నారు. భ్రాంతి జ్ఞానమునకు విషయమై గోచరించేది అర్ధాధ్యాస. కాబట్టి భ్రాంతి జ్ఞానం అనేది ఒకటే, దాంట్లో ఎలాంటి విధానాలు లేవు. ఈ అర్ధాధ్యాస అనేదే నానా రకాలుగా ఉంటుంది. ఈ అర్ధాధ్యాస అనేది స్వరూపాధ్యాస అన్నారు, సంసర్గాధ్యాస అన్నారు. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస రెండు చెప్పి వాటిల్లోనే ఇంకా అంతర్గతంగా ఉన్నటువంటి వాటిని గురించి శంకరులు ప్రస్తావించిన అంశం ఇది. ఈ విషయం మనకి సంభాషణల్లో స్వామిగారు ప్రస్తావించడం జరుగుతుంది. అయితే దీని యొక్క మూలం లేవదీస్తే మాత్రం శంకరులు ఆయన అధ్యాస భాష్యం అనే పేరుతో రచించడం జరుగుతుంది. అందుచేత అర్ధాధ్యాస, దీని భ్రాంతి జ్ఞానాన్ని అర్ధాధ్యాస అంటారు. అర్ధాధ్యాసలోనే రెండు అంశాలు వల్ల చెప్పడం జరిగింది. వాటి యొక్క భేదాలను బట్టి ఒకటేమో స్వరూపాధ్యాస అని, మరొకటి సంసర్గాధ్యాస. రెండు ప్రధానంగా ఉన్నటువంటి అన్నమాట. అయితే రెంటిలో అంతర్గతంగా ఉన్నటువంటివి కూడా చెప్పడం జరిగింది. అవి మొత్తం 6 చెప్పారు. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాసలో అంతర్గతంగా చేరి ఉన్నటువంటి వాట్లను 6 చెప్పుకొచ్చారు. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస. ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస. అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస. ఇవి ఈ రెండు అధ్యాసలలో అనగా స్వరూప, సంసర్గ అనబడేటువంటి వాట్లలో అంతర్గతంగా చేరి ఉన్నటువంటివి మొత్తం 6 అధ్యాసలు. ఈ మొత్తం కూడా దాదాపుగా అర్ధాధ్యాసలో చేరి ఉన్నటువంటివి. భ్రాంతి జ్ఞానాన్ని జ్ఞానాధ్యాస అంటారు. కాబట్టి భ్రాంతి జ్ఞానం అనేది ఒకటే, అర్ధాధ్యాసలో మాత్రమే ఈ తేడాలు ఉన్నాయన్నమాట. దాని భ్రాంతి జ్ఞానం కరణము అని చెప్పని కూడా స్వామి చెప్పుకొస్తారు. భ్రాంతి జ్ఞానం కరణం. ఆ భ్రాంతి జ్ఞాన కరణానికి విషయమై గోచరించేది అర్ధాధ్యాస. ఎందుకంటే కరణం లేకుండా మరి అర్థం గోచరించే అవకాశం ఉండదు కదా. నేత్రేంద్రియ కరణం ఉంటేనే దృశ్యం అనేటువంటి అర్థం గోచరిస్తుంది. శ్రోత్రేంద్రియం అనే కరణం ఉంటేనే శబ్దం అనేటువంటి విషయం గోచరిస్తుంది, అర్థం గోచరిస్తుంది. జిహ్వేంద్రియం అనేది ఉంటేనే కరణం రసం అనేటువంటి అర్థం గోచరిస్తుంది. ఘ్రాణేంద్రియం ఉంటేనే దానికి గంధం అనే అర్థం గోచరిస్తుంది. కాబట్టి కరణం అనేది ముఖ్యంగా ఉండాలి. కరణం లేకుండా గోచరించే అవకాశం లేదు.
అట్లా మరి ఈ అర్ధాధ్యాస దాన్ని మిథ్య అని చెప్పి అన్నాం కదా. మిథ్య అని పిలువబడేటువంటి దాన్ని అర్ధాధ్యాస. కాబట్టి అర్ధాధ్యాసనం అనబడే దానికి కూడా కరణం ఉండాలి. కరణం లేకుండా గోచరించదు. నేత్రం లేకుండా దృశ్యం గోచరించదు. శ్రోత్రం లేకుండా శబ్దం గోచరించదు. అట్లనే ఘ్రాణేంద్రియం లేకుండా గంధం గోచరించదు. అట్లనే భ్రాంతి జ్ఞానం అనేది లేకుండా మరి అర్ధాధ్యాస మిథ్యా పదార్థం గోచరించే అవకాశం లేదు. కాబట్టి జ్ఞానాధ్యాసనే భ్రాంతి జ్ఞానం అన్నారు. జ్ఞానాధ్యాస అది ఒకటే, 2 లేవు 3 లేవు, ఒకటే ఉంటుంది. అది అర్ధాధ్యాస మాత్రమే రకరకాలుగా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఈ భ్రాంతి జ్ఞానం అనే దానికి విషయమై గోచరించేటువంటిది అర్ధాధ్యాస అన్నారు. ఆ అర్ధాధ్యాస అనేటువంటి దానినే మనకి శాస్త్రంలో భగవద్గీతలో చాలా సందర్భాలలో సీతారామాంజనేయం, శంకరాచార్యులు వివేక చూడమని అనేక గ్రంథాలు ఇట్లా చాలామంది ఈ విషయాల గురించి ప్రస్తావించటం జరిగింది. త్రాడు భుజంగమై స్థానువు పురుషుడై రాజుల్లు శుక్తికరజతమగు సుమరు మరీచికలు నిర్మల సలిలంబుల ఇవన్నీ కూడా అర్ధాధ్యాసలో చేరి ఉండేటువంటివి. యద్వత్తో ఏ చంద్రాద్విత్వం యద్వన్ముఖురే ప్రతిబింబత్వం అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఒక తత్వాన్ని అర్ధాధ్యాస మీద ఆయన రావటం జరుగుతుంది. దీని అర్ధాధ్యాస అన్నారు, భ్రాంతి పదార్థం అన్నారు, మిథ్యా పదార్థం అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఇది కేవలం భ్రాంతి జ్ఞానం అనేది ఉంటేనే గోచరించేది అర్ధాధ్యాస అని చెప్పాను. భ్రాంతి జ్ఞాన కారణం లేకుండా గోచరించే అవకాశం లేదు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నేత్రం అనే కరణం లేకుండా దృశ్యం గోచరించదు. శ్రోత్రం అనే కరణం లేకుండా శబ్దం గోచరించదు. జిహ్వ అనే మరి ఇంద్రియం లేకుండా కరణం లేకుండా రసం గోచరించదు. అటనే భ్రాంతి జ్ఞానం అనే కరణం లేకుండా మిథ్యా వస్తువు గోచరించదు. కాబట్టి ప్రకారముగా ఈ మిథ్యా అనేటువంటి దాన్ని మనకు చెప్పుకొచ్చేటువంటి ఈ యొక్క విషయము, ఈ మిథ్యా పదార్థం ఏంటంటే ఒకప్పుడు లేదు, మరి ఒకప్పుడు ఉండదు, కానీ మధ్యకాలంలో గోచరిస్తుంది. అది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్ని అనగా అంతకుముందు లేదు, ఇక ముందు ఉండదు, ఈ మధ్యకాలంలో అది ఒక విధానంగా గోచరించి దానిని మిథ్యా అనేటువంటి పదంగా వాడారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని కూడా శంకరాచార్య వారు డిండిమలో చెప్పే మాట. ప్రకారంగా చూసినప్పుడు మరి మన దీంట్లో స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస, వాటిలో మళ్ళా అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మసహిత ధర్మి యొక్క అధ్యాస, ఇవన్నీ కూడా ఒక సబ్జెక్టు, విచారణాంశములుగా పోయేటువంటి విధానాలు. వాటిలో మూలంగా చూసినట్లయితే అర్ధాధ్యాస అన్నారు, అది కేవలం భ్రాంతి పదార్థము అన్నారు. మధ్యకాలంలో మాత్రమే తోసిపోయేదిగా చెప్పేమాట. ఈ మధ్యకాలంలో తోసిపోయేటువంటి పదార్థానికి చెప్పిన ప్రధానమైనటువంటి అంశము అది వ్యావహారికము అని, ప్రాతిభాషికము అని 2 రకాలుగా చెప్పుకొచ్చేమాట. జీవకల్పితమై గోచరించేటువంటి వాటిలనేమో ప్రాతిభాషికము అని, ఈశ్వర కల్పితమై గోచరించేటువంటి ఏమో వ్యావహారికము అని చెప్పని, ఈ 2 కూడా మిథ్యలు అని చెప్పుకొచ్చారు. వ్యావహారిక వస్తువు మిథ్యయే, ప్రాతిభాషిక వస్తువు మిథ్యయే అని. అయితే ఈ మిథ్యగా గోచరించేటువంటి వాటి యందు జీవుడు ప్రధానంగా మోహానికి గురవుతూ ఉన్నాడే తప్ప ఈశ్వరుడు మోహానికి గురయ్యే అవకాశాలుగా లేవు. ఎందుకంటే మరి జీవుడు కూడా ఒక ప్రాతిభాషికమై ఉన్న విశ్వం నిర్మాణం చేసుకుంటూ ఉన్నాడు.
అట్లనే ఈశ్వరుడు వ్యావహారికమై ఉన్నటువంటి విశ్వ నిర్మాణం ఆయన ద్వారా ఏర్పడతా ఉన్నది. ఇది ఈ రెండింటి యందు మోహములు చెందేటువంటి వారు ఇద్దరూ పొందుతూ ఉన్నారా, ఒక్కరే పొందుతున్నారా అనే విషయం. ప్రాతిభాషకు అనబడేదేమో జీవ కల్పితముగా చెప్పుకున్నాం, వ్యావహారికం అనేది ఈశ్వర కల్పితముగా చెప్పుకున్నాం. చెప్పినప్పుడు మరి జీవుడు ప్రధానంగా రెండింటి యందు మోహానికి గురవుతూ ఉన్నాడు. మరి ఈశ్వరుడు ఏమన్నా వాటి విషయంలో మోహానికి గురవుతున్నాడా అన్న విషయాన్ని గురించి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా జీవుడు మాత్రం మోహానికి గురవుతూ ఉన్నాడు. ప్రాతిభాషికమనందు మోహానికి గురవుతున్నాడు, వ్యావహారికమనందు కూడా మోహానికి గురవుతూ ఉన్నాడు. నిద్రా సమయంలో గోచరించేటువంటి స్వప్నం అది జీవకల్పితము. అక్కడ జీవుడు తన రజస్సు యొక్క విధానంలో సంస్కారములను ఆసరాగా చేసుకొని ఒక నూతన సృష్టి, ఒక నిర్మాణాత్మకముగా నామరూపాత్మకములుగా చేసుకునేటువంటి ఒక జగత్తు అన్నమాట. అనూహ్యమై ఉన్న జగత్తు, అప్పటికప్పుడు ఏర్పడేటువంటి జగత్తు, కేవలం నిద్రా సమయంలో మాత్రమే గోచరించేటువంటి జగత్తు. అది మళ్ళీ వ్యావహారికానికి వస్తే ఉండే విధానం కాదు, కళ్ళు తెరిస్తే లేదు. కాబట్టి ఆ నిద్ర అనేటువంటి దాని యందు జీవుడు తన యొక్క మనో వ్యాపారం ద్వారా, మనో సంకల్పం ద్వారా నిర్మాణం చేసుకుంటున్నటువంటి నామరూపాత్మకమై ఉన్న జగత్తు. తన సంకల్ప మాత్రముగా నిర్మాణం చేసుకునే జగత్తు యందు తానే మోహితుడవుతూ ఉన్నాడు. ఎట్లాగే మన ఈశ్వరుడు తన సంకల్ప మాత్రముతో నిర్మాణం చేసే జగత్తు వ్యవహారికమునందు ఈశ్వరుడు మోహితుడవుతున్నాడా అని చెప్పనంటే అది జీవుని యందు మాత్రమే వర్తిస్తుంది, కానీ ఈశ్వరుని యందు అది లేదు. ఎందుకంటే సంకల్ప మాత్రముతో అనే విషయం చూసినప్పుడు ఒకటేమో జీవునికి వర్తిస్తుంది, మరొకటేమో ఈశ్వరునికి వర్తిస్తుంది. సంకల్ప మాత్రముతో నిర్మాణం చేయగలిగే విధానం జీవుడికి వ్యావహారిక వస్తువు యందు లేదు. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహాతత్వం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవ సంకల్పము ఏర్పడ్డటువంటివి కావు. ఇవన్నీ కూడా ఈశ్వరుడు అది స్వయంగా చెప్పాడు. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనహ బుద్ధి ఏవశ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి అష్టద అని అంటూ 8 విధములు ఉన్న ప్రకృతి నా ద్వారా ఏర్పడింది, ఆయన సంకల్పం మాత్రం ఏర్పడింది. ఏ తస్మాదాత్మనాకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని అని కూడా తైత్తిరీయం. కాబట్టి ప్రకారముగా ఈ బయట మనం గోచరించేటువంటి ఈ యొక్క వ్యావహారిక వస్తువులుగా పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశాలుగా ఉన్నాయో ఇవన్నీ కూడా జీవ సంకల్పంతో ఏర్పడ్డటువంటివి అని అంటానికి ఏమైనా అవకాశం ఉందా? జీవ సంకల్పం తెరపడ్డటువంటివి కావు. జీవ సంకల్పం తెరపడ్డట్లయితే అవి మధ్యలోనే పోతాయి. కాబట్టి అందుచేత జీవ సంకల్పంతో ఏర్పడ్డటువంటివి అన్నప్పుడు నిద్రా సమయంలో మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఆ నిద్రా సమయంలో తన మనస్సు యొక్క దాని నుంచి ఏర్పడేటువంటి ఆలోచన అనుసరించి అక్కడ ఒక లోకం, అక్కడ ఒక వ్యక్తులు, అక్కడ అనుబంధాలు, సంబంధాలు, అక్కడ తనకు ఒక ఆకారం, దేహము, తన దేహానికి అనుసరించి ఉన్నటువంటి యొక్క సంసారం, బంధువులు, బిడ్డలు అందరూ కూడా మరి అక్కడ కనపడేటువంటి లోకం. ఆ లోకమునందు మరి రాగభావంతోనే వ్యవహరిస్తూ ఉన్నాడు. మోహానికి గురయ్యాడు. అక్కడ కూడా ఏదన్నా పోయినా కానీ విలపిస్తాడు. అయిన వాళ్ళు దూరం అయితే బాధపడతాడు, దుఃఖపడతాడు. ఏమైనా విలువ గల వస్తువులు దోసుకోపోతే విలువలాడిపోతాడు. ఇవన్నీ మీరు చూస్తే స్వప్నంలో అలాంటిదే మనకు గోచరిస్తుంది.
స్వప్నంలో ఏదైనా ఇలువ గల వస్తువు కానీ అత్యంత ప్రేమాస్పదమై ఉన్నటువంటి వ్యక్తి కానీ దూరమైనట్లయితే అక్కడ విలపించటం జరుగుతుంది, బాధపడటం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా ఆ యొక్క వస్తువుల యందు మమేకమైపోయాడు, మోహానికి గురయ్యాడు. మోహానికి గురయ్యాడు కాబట్టి ఆ స్వప్న పదార్థముల యందు స్వప్నలోకంలో బాధపడుతున్నటువంటి పరిస్థితి. తన మనో సంకల్ప అనుగుణ్యముగా గోచరించేటువంటి కల్పన మాత్రమై ఉన్నటువంటి కొద్దిసేపు మాత్రమే ఉండిపోయేటువంటి వాటి యందు ఏ ప్రకారంగా మోహం చెంది ఆ స్వప్నంలో విలపించేటువంటి విధానంగా ఉన్నాడో అదే ప్రకారంగా మరి ఈ యొక్క వ్యావహారికమునందు ఏవైతే ఈశ్వర సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటివి ఈ నామరూపాత్మక వస్తువులు, ఇవి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. ఇవి కూడా వెళ్ళిపోయేటువంటి అవ్యక్తాదీని పోతాను, వ్యక్త మధ్యాన్ని అవ్యక్త నిధనాన్ని పోయేటువంటి. అయితే ఏంటంటే ఆ వస్తువుల యందు ఎమ్మటే రాగభావాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఒక చోట మనం నిలబడ్డాము అని చెప్పనంటే అది నిలబడ్డ స్థలం మీద మనకు మోహభావం ఏర్పడుతుంది, రాగభావం ఏర్పడుతుంది. కొద్దిసేపు మనతో అనుబంధంగా మాట్లాడారు అని చెప్పనంటే మనకు ఆ వ్యక్తుల మీద ఒక రాగభావం ఏర్పడుతుంది. ట్రైన్లో ప్రయాణం చేస్తారు, 2 గంటల ప్రయాణం, ఇంతలో పరిసరాలు ఏర్పడతాయి, అటు ఇటు ముఖాముఖి చూసుకుంటారు, మాట్లాడుకుంటారు, చాలా సన్నిహితం అయిపోతారు, రాగభావం వచ్చేస్తుంది. అయ్యా ఒకవేళ వస్తే ఈ గ్రామానికి మా ఇంటికి రా, మా అడ్రస్ ఇది అని కూడా చెప్తారు. ఈ ప్రకారంగా కొద్దిసేపు కనుక ఒక పరిచయం ఏర్పడిందా అంటే ఎమ్మటే దాని ఏదో రాగభావం ఒకటి ఏర్పడుతుంది, మోహభావం ఏర్పడుతుంది, విడిచిపెట్టి పోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా ఈ విశ్వ వస్తువుల యందు ఒక మోహభావన, ప్రాతిభాషిక వస్తువుల యందు ఒక మోహభావన. కాబట్టి ప్రాతిభాషికం అనేటువంటిదేమో కేవలం జీవుని సంకల్పంతో ఏర్పడేటువంటి, అందువల్ల ఈ జీవుని యొక్క సంకల్పం మాత్రము ఏర్పడేటువంటి వాటి యందు వాడు స్వయంకృత అపరాధముగా మోహభావాన్ని పొందుతూ ఉన్నాడు. అదే మోహం మళ్ళీ వ్యావహారిక వస్తువుల యందు కూడా ఆ మోహభావనే పెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విధానములో మరి సంకల్పమాత్రముతో ఏర్పడ్డ విధానం ప్రాతిభాషికమైతే, సంకల్పమాత్రముతో ఏర్పడ్డటువంటిది వ్యావహారికమైతే, అయితే వ్యావహారిక వస్తువు అనేది పంచభూతాత్మిక విశ్వం అనేది అది కేవలం ఈశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటిది. మరి స్వప్నం అనేది జీవుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటిది. మరి ఈశ్వరుడు కూడా ఏమన్నా మనలాగానే ఆయన మోహానికి గురవుతున్నాడా అనే విషయం గురించి చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా మరి ఈశ్వరుని యందు మోహం కలుగుతుందనే మాట వాడటానికి అవకాశంగా లేదు. జీవుని యందు మాత్రమే ఆ మోహభావం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే జీవుని యొక్క ఉపాధి యొక్క ధర్మం అది, జీవుని యొక్క ఉపాధి మలినోపాధి, మాలిన్యములతో చేరి ఉన్న ఉపాధి. కాబట్టి జీవుడు ఈ యొక్క కనపడేటువంటి యొక్క వాటి యందు రాగభావన మోహభావనలకి గురవుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆవహించి ఉన్నటువంటి మూలా విద్య అలాగా భ్రమింపజేసేదిగా ఉందన్నమాట. కాబట్టి ఎంతటి వారైనా కానీ ఈ యొక్క ఉపాధి దోష కారణంగా, ఉపాధే దోషం, మూలా విద్యయే దోషం అన్నారు. ఆ దోష కారణంగానే వ్యక్తి ఈ కనబడేటువంటి కొద్దిసేపు ఉండిపోయేటువంటి స్వప్నం అనేది కాసేపు ఉండిపోతుంది. అయినా దాని యందు మిక్కుటముగా మక్కువ మోహభావాలు పెంచుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపు అయిపోతుంది, అట్లా కళ్ళు తెలిసావంటే వెళ్ళిపోతుంది. అయినా కానీ ఆ మధ్యకాలంలో అనేక మోహాలకు గురై అక్కడ బాధపడే పరిస్థితి కనబడుతుంది. అట్లా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొంత ఇది వ్యావహారికమైనందు కూడా ఎమ్మటే వ్యక్తుల్లో నుంచి ఒక రాగభావన మోహభావన
అనేటువంటివి సహసిద్ధముగా ప్రసరిస్తూ ఉంటున్నాయి అని చెప్పనంటే అతనిలో ఉన్నటువంటి మాలిన్యములు అవిద్యా సంబంధ మాలిన్యాల కారణంగా ఇటు యందు మోహభావాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే తానెవరో అనే విషయం పూర్తిగా మరుగుపడింది. తానెవరో అనే విషయం మరుగుపడటం కారణంగా దాని నుంచి అతడు ఈ యొక్క మోహాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఈశ్వరుడి విషయం చూసినట్లయితే ఈశ్వరుడు పురుషుడే, జీవుడు పురుషుడే. ద్వావిమౌ పురుషౌ లోకే శరశ్చాక్షర ఏవచ. జీవుణ్ణి పురుషుడుగా చెప్పారు, ఈశ్వరుణ్ణి పురుషుడుగా చెప్పారు. మరి ఎందువల్ల జీవుని ఎందే ఏర్పడుతున్నాయి మోహాలు, ఈశ్వరుని ఎందువల్ల కలగటం లేదు అని చెప్పి అన్నట్లయితే ఇక్కడ ఉపాధి ధర్మాన్ని బట్టి ఏర్పడుతున్న అంశము కనుక జీవుని యందు ఉన్నటువంటి ఉపాధి మలినోపాధి. ఆ మలినోపాధి కారణంగా వాని యందు ఈ మలిన సంబంధమై ఉన్నటువంటి భావాలే ప్రసరిస్తూ ఉన్నాయి. అట్టి భావాలు ప్రసరింపజేసుకొని నిరంతరంగా వాటి ద్వారా వేదనలకు గురి కావడం లాంటిది జరుగుతూ ఉన్నది. బాధపడుతూ ఉన్నాడు, వేదనలు పొందుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అనేక రకాలుగా వాడు విలపిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. మమ మాయా దురత్యయ అని కదా చెప్పింది స్వామి గారు. ఇదొక మాయ, ఇదొక అవిద్యా సంబంధ దోష మాయ. అది ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి మహాత్ములు. ఈశ్వరత్వం రావాలంటే నివృత్తి మార్గము అన్నారు. జీవత్వం పెరిగే విధానం ప్రవృత్తి మార్గము అన్నారు. ఇంద్రియాల వెంబటే పోవటం కారణంగా ఈ మలినాదులు బాగా వృద్ధవుతాయి, అవిద్య బాగా వృద్ధవుతుంది, రాగద్వేషాలు బాగా గట్టిపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రవృత్తి విధానంగా పోయేటువంటి యొక్క అంశం ఇది. ఇక రెండవది నివృత్తి అంశంగా వచ్చినట్లయితే ఆ నివృత్తి అనేటువంటిది ఈశ్వరునికి సంబంధించిన అంశం. అది నివృత్తి అనేది ఈశ్వరునికి సంబంధించిన అంశము. ప్రవృత్తి అనేది జీవునికి సంబంధించిన అంశము. రెండే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈశ్వరునికి సంబంధించిన అంశం ప్రవృత్తి అని చెప్పి అనవచ్చా? అది ఒప్పుకోదు, మనస్సు ఒప్పుకోదు. కాబట్టి ప్రవృత్తికి సంబంధించిన అంశము జీవుడిది, నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశము ఈశ్వరునిది. ఎందుకంటే నివృత్తి అనబడేటువంటిది మోహరాహిత్యం, మోహాలను తెగవేస్తుంది. సమస్త మోహాలను తెగవేసేది నివృత్తి. కాబట్టి నివృత్తి అనేదే ఈశ్వరుని యొక్క అంశం అన్నమాట. ఆ నివృత్తి మార్గంలో పోతే లభ్యమయ్యేది ఏమిటి అంటే పారమార్థికం బ్రహ్మం. నివృత్తి మార్గంలో ప్రయాణం అనేది ఏంటంటే బ్రహ్మమునకు దగ్గరగా తీసుకుపోయే విధానం. ఎప్పుడైతే బ్రహ్మమునకు దగ్గరగా మనం పోయే విధానం ఉంటుందో దానివల్ల ఏమవుతుంది, అవిద్యా సంబంధ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటేనే మాయ అనేది కూడా అది కూడా తొలగిపోయి ఒక శుద్ధమై ఉన్నటువంటి స్థితికి వెళ్ళిపోవటం అవుతుంది. కాబట్టి అలాంటి యొక్క నివృత్తికి సంబంధించినటువంటి యొక్క ఈశ్వరాంశ అనేది అక్కడ మోహములకు తావు లేదు. మోహములన్నీ కూడా ఊడి పడతాయి, తెగిపోతాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఋషులు, యోగులు, తత్వవేత్తలుగా చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా మరి నివృత్తి అనే అంశాన్ని అవలంబించి ఉండటం కారణంగా వాళ్ళు జీవత్వం నుంచి విడబడి ఈశ్వరత్వం అనే అంశాన్ని పొందారు. కాబట్టి వారు ఇక మోహం అనబడేటువంటి వాట్లకు గురయ్యే పరిస్థితి రాదు. అంటే పారమార్థికమునందు ఉండిపోవటం తప్ప వాస్తవిక దృక్పథంతో ఈ ప్రాతిభాషికము అనగా అవిద్యా సంబంధమై ఉన్న, అవిద్యా కల్పితమై ఉన్న ప్రాతిభాషికము, మాయా కల్పితమై ఉన్నటువంటి వ్యావహారికము,
ఈ రెండు కూడా వాళ్ళు అధిగమించారు. అందువల్ల అక్కడ మోహానికి గురయ్యే పరిస్థితులు ఇక లేవు. అక్కడ మోహానికి గురికాడు. బ్రహ్మము అనే తత్వంలోకి వెళ్ళిన తర్వాత మోహానికి గురయ్యే పరిస్థితి ఇక ఉండదు. కాబట్టి అలాంటి వారు తరతి శోకం ఆత్మవితు అనే మాట వాడారు. తరతి శోకం ఆత్మవితో, ఆత్మ విత్, ఆత్మను ఎరిగి ఉన్నవారు. శోకం తరతి, శోకాన్ని దాటారు. శోకం ఎందుకు ఏర్పడుతుంది? దేని యందు మనకు మోహం కలిగి ఉంటుందో దాని విషయంలో మనకి శోకం, దుఃఖం కలుగుతుంది. ఏవేవి మోహ సంబంధమై ఉన్న వస్తువులు, వ్యక్తులై ఉన్నాయో అలాంటి వాటి యందు మరి వ్యక్తి దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి దుఃఖాల నుంచి దాటాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్న చేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్టతి. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని, చాలా గొప్ప మాట ఇది. సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాల నుంచి, హాని, హాని ఏర్పడుతుంది. కారణం అతడు యొక్క మోహానికి గురి చేసేటువంటి అవిద్య అనే దాని నుంచి విడబడ్డే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అతడు మోహమనబడేటువంటి వాట్లకు గురి కాడు. ఇది మంచి విధానం. ఈశ్వర సన్నిధిలో మాత్రమే అవన్నీ తెగిపడే పరిస్థితి తప్ప జీవుడు తనకు తానుగా వాట్లను అధిగమించటానికి అవకాశం లేదు. ఎందుకంటే అవిద్యకు పూర్తిగా వశమైపోయాడు, అవిద్యకు పూర్తిగా లోనైపోయాడు. త్రిగుణాలకు అతడు బద్ధుడైపోయాడు. గుణబద్ధుడు అని చెప్పి అన్నారు, అవిద్యాబద్ధుడు అన్నారు, అజ్ఞానబద్ధుడు అన్నారు. కాబట్టి బంధంలో పడి ఉన్న విధానం. కాబట్టి అంటే ఆ జీవుడు అవిద్య యందు ఉండే అవిద్యను జయించాలంటే అతనికి సాధ్యం కాని విధానం. కనుక తన యొక్క ఉపాధి మోహాలకు గురి చేస్తూ, దుఃఖాలకు గురి చేస్తూ, భ్రాంతి వస్తువుల సత్యత్వ భావన కలగజేసే విధానముగా ఉన్నటువంటి ఏ అవిద్య, మూలావిద్య ఉన్నదో అది ఈశ్వరానుగ్రహము ద్వారానే దాన్ని తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లయితే ఈశ్వరుడు ఏ యొక్క మోహానికి గురి కాకుండా ఆ స్వరూపమునందే ఆయన ఎప్పుడూ కూడా ఆనందించేవాడుగా ఉన్నాడో, అట్లాగా ఈశ్వరాశ్రయం ద్వారా ఈ మిథ్యా జగత్తు నుంచి బయటపడి అతడు కూడా సత్యత్వం వైపుకు ప్రయాణం చేసే అవకాశం జీవునికి ఏర్పడుతుంది. ఈశ్వరాశ్రయం ద్వారా అటు అవిద్యా సంబంధమై ఉన్న మాలిన్యముల ద్వారా ఏర్పడ్డటువంటి ప్రాతిభాషిక జగత్తు కానీ, రెండవది ఈ యొక్క మాయా కల్పనాత్మకమై ఉన్నటువంటి వ్యావహారిక జగత్తు కానీ, ఈ రెండింటి నుంచి ఎడబడి స్వరూప వైపుకు పోయినప్పుడు ఇక వాటి యందు మోహభావన ఉండే అవకాశము లేదు. కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి ఈ ప్రాణులు, ఈ మానవ సముదాయం ప్రాణులు ఎందుకు ఈ ప్రకారంగా మోహానికి గురవుతున్నారు అని చెప్పనంటే అది నివృత్తి మార్గం వైపుకు పోగలిగేటువంటి ఉపాయం తెలియక, అలాంటి బాటలో ప్రయాణం చేసిన అనుభవం లేకపోవటం కారణంగా అని మనం భావించుకోవచ్చు. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నది, మరొకప్పుడు ఉండదు అనేటువంటి మాట చూస్తే దీన్ని మిథ్య అంటారు. సదసద్ విలక్షణ వస్తువు మిథ్య. అటు సద్దు వస్తువు అందామా? కాదు. అసద్దు వస్తువు అందామా? కాదు. అటు సద్దు వస్తువుకి అసద్దు వస్తువుకి మధ్యలో నిలిచి ఉన్నటువంటి యొక్క వస్తువుని దాన్ని మహాత్ములు మిథ్య అనే పదంతో పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మిథ్య అనేటువంటి పదము కేవలం జీవుని చేత కల్పింపబడ్డటువంటి ప్రాతిభాషికమునందు మాత్రమే కాదు, ఇటు మాయా ఈశ్వర సంకల్ప మాత్రము తెరపడ్డటువంటి మాయా కల్పనాత్మకమై ఉన్నటువంటి నామరూపాత్మకమై ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నదో అంత ఇది కూడా కేవలం మిథ్య. కాబట్టి దేహం మిథ్య. ఈ దేహం యొక్క సంబంధముగా ఉన్నటువంటివన్నీ కూడా లోకంలో
అవి కూడా మిథ్యలే. అవి కొద్ది కాలం ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి, మన కళ్ళ ముందే వస్తాయి, కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం ధరించినటువంటి యొక్క ఈ శరీరం కూడా ఏదో పూట కనుమరుగై వెళ్ళిపోయేటువంటి పరిస్థితే ఉన్నది. ఇది ఒక మరి దీర్ఘకాలికంగా కావచ్చు, స్వల్పకాలికంగా కావచ్చు, ఏ కాలంలో అయినా మన ముందు కళ్ళ ముందే అది కేవలం ఆవిరైపోయే పరిస్థితి ఉన్నటువంటివి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మరి సత్యత్వ భావన పొందటం కారణంగా, మోహానికి గురి కావటం కారణంగా శోచితం దుఃఖిస్తూ ఉన్నారు, శోచతి దుఃఖిస్తూ ఉన్నారు, పరిదేవన వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. దాని పరమాత్మ కా ఎందుకన్నాడు? కా ఎందుకు అని చెప్పి అడిగాడు. కా అంటే ఎందుకు, ఎందుకని చెప్పానంటే మరి ఎందు మోహం ఉన్నది, అవిద్య ఉన్నది, మూలా విద్య ఉన్నది. ఉన్నంత వరకు వాడు దుఃఖపడే పరిస్థితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే దీంట్లో స్వరూపాధ్యాస అన్నారు, సంసర్గాధ్యాస అన్నారు. ఈ రెండింటి యొక్క మోహాలకు కూడా జీవుడు గురై ఉన్న పరిస్థితి. స్వరూపాధ్యాస అనేది ఏంటంటే స్వరూపం పూర్తిగా మరుగు చేయబడి దాని యందు కల్పనా మాత్రమై ఉన్న వస్తువు గోచరించడాన్ని స్వరూపాధ్యాస అన్నారు. సంసర్గాధ్యాస అని చెప్పనంటే ఒక దానిలో ఉన్న ధర్మాలు ఒక దాని యందు అధ్యస్థం కావటాన్ని సంసర్గాధ్యాస అన్నారు. ఇత్యాది రూపాలుగా మరి జీవుడు పొందుతున్నటువంటి మిథ్యా సంబంధమై ఉన్నటువంటి భ్రాంతిజన్యమై ఉన్నటువంటి జీవన విధానాన్నే గడుపుతున్నటువంటి అంశాన్ని మనం ఈ శ్లోకంలో గమనించుకోవచ్చు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఇది కేవలం మిథ్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన చూసినట్లయితే మరి జీవుడు దీని నుంచి బయటపడగలిగితే శోకాల నుంచి దాటే అవకాశం వీనికి ఏర్పడుతుంది. అది ఏనాడు వస్తుంది, ఏనాడు ఏర్పడుతుంది వీడికి? అనాదిగా వస్తున్నటువంటి భ్రాంతి. కాబట్టి భ్రాంతిలో ఇటు ప్రాతిభాషికం యొక్క దాంట్లోనూ మునిగి ఉన్నాడు, వ్యావహారికం అనే దాంట్లోనూ మునిగి ఉన్నాడు. రెండింటి యందు శోకానికి గురవుతూ ఉన్నాడు. తన కల్పన మాత్రం ఏర్పడేటువంటిదైనా ఇది కేవలం కల్పన మాత్రము, నిద్రపోవటంలో గోచరించింది, ఇది కేవలం నిద్రా సంబంధ దోషం వల్ల కనబడుతుంది తప్ప వాస్తవం కాదు అనేవన్నా తన కల్పన మాత్రం గల జగత్తు ఎందు కూడా సత్య ఇది కేవలం కల్పన మాత్రం, మిథ్యా మాత్రం అని చెప్పి అనుకోగలుగుతున్నాడా అని చెప్పనంటే అక్కడ కూడా ఆయన అలాంటి భావం లేదు. కేవలం అక్కడ కూడా మోహానికి గురయ్యాడు. తన యొక్క ఉపాధియుగ అవిద్య ద్వారా ఏర్పడ్డటువంటి పదార్థముల యందే మోహానికి గురై ఉన్నటువంటి వాడు ఇక మాయా సంబంధమై ఉన్నటువంటి ప్రభావానికి గురికాడా? మమ మాయా దురత్య పరమాత్మ కారణం అదే. మమ మాయ అంత తేలిక కాదురా అన్నాడు. ఒకవేళ నువ్వు తేలిగ్గా బయటపడటానికి నీ జగత్తు నుంచి నువ్వు బయటపడవచ్చు. స్వప్న జగత్తులో విలపిస్తూ ఉన్నటువంటి సందర్భం నుంచి ఏదైనా మెలకువ కనుక పొందావు అని చెప్పానంటే ఎమ్మటే నువ్వు బయటపడతావు. అయ్యో నేను భ్రాంతి చెందాను, అనవసరంగా దుఃఖించాను, నేను అనవసరంగా బాధపడ్డాను, అది కేవలం అవాస్తవము, కేవలం కల్పన మాత్రము అని ఆ మేలుకొన్న పరిస్థితి నుంచి వాడు ఆ భ్రాంతిజన్యమై ఉన్న వస్తువుల యొక్క మోహము నుంచి బయటపడుతున్నాడు. అట్లా లోకంలో అందరూ కూడా అది మేలుగాంచిన సందర్భం అనే దాని నుంచి బయటపడటమే తప్ప మెలకువ పొందనంత వరకు, నిద్రలోనే ఉన్నంత వరకు వాడు అక్కడ మోహంతోనే దుఃఖాలు కలిగి విలపించే పరిస్థితి అన్నమాట. అలాగా స్వప్నంలో విలపించే పరిస్థితి అనేది ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాడు ఏదో సమయంలో బయటపడే అవకాశం ఆయనకు ఉన్నది. గంటో 2 గంటలో 4 గంటలో 5 గంటలో 6 గంటలు మించే ఉండదు కదా. 6 గంటలు అయ్యిందా అంటే ఎట్లాగో వాడు బయటపడుతున్నాడు. అమ్మయ్యా నేను కేవలం భ్రాంతిజన్యమై చెంది దుఃఖానికి గురయ్యాను, అది వాస్తవం కాదు అనే విషయముగా తన యొక్క కల్పన మాత్రముగా ఉన్నటువంటి యొక్క ప్రాతిభాషికము నుంచి బయటపడటానికి సౌలభ్యత అనేది ఒకటి ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే వ్యావహారికం అనేటువంటి యొక్క వస్తువు ఎందు పూర్తిగా మునిగిపోయాడు.
కాబట్టి మరి ఈ యొక్క ఈ నామరూపాత్మకముగా గోచరించే ఈ శరీరం కానీ, ఈ శరీరానికి అనుసరించి ఉన్నటువంటి యొక్క మరొక కొన్ని దేహాలు, మరొక కొన్ని వస్తువులు, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఈయన్ని పట్టి దుఃఖాలకు గురి చేస్తున్నటువంటి విధానము. అందుచేత మానవుడు ఈ యొక్క మరి ఈ భ్రాంతి నుంచి బయటపడటానికి ఉన్నటువంటి అవకాశంగా చెప్తున్నటువంటి శ్లోకము మనం ఇక్కడ గమనించవచ్చు. స్వామి చెప్పే మాట, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవద్ తదీవ శాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. కశ్చిత్ ఏ ఒకడు కూడా ఈ యొక్క ఆత్మ విషయమునందు యథార్థమై ఉన్నటువంటి భావన లేదన్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యముగా మరి వదతి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యముగా మన్య శృణోతి, ఆశ్చర్యంగా వింటూ ఉన్నాడు. శ్రుత్వాపి దృష్టవాపి ఉక్తవాపి, ఈ ముగ్గురు కూడా నవేద ఎరుగరు అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మీకు చూస్తే ఆ శ్లోకంలో ఆత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం వస్తుందన్నమాట. ఇంతకుముందేమో వచ్చినవాడు పోతాడు, పోయినవాడు వస్తాడని చెప్పని ఎదురుగా కనబడేటువంటి యొక్క ఈ దేహాదులు ఒకప్పుడు లేవు, ఒకప్పుడు ఉండవు, మధ్యలో మాత్రమే ఉంటాయి అని ఈ ప్రకారంగా అనిత్య సంబంధమై ఉన్నటువంటి ఒక భవసాగరంలో మునిగి ఉన్నటువంటి మృత్యురూప సాగరంలో తేలియాడుతున్నటువంటి యొక్క అంశాలని బోధించి ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళీ ఆత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకువచ్చాడు. అది గమనించగలిగితే అది అందరికీ కూడా తెలియబడుతుంది. ఒకసారిగా మీకు సబ్జెక్టు పూర్తిగా భిన్నమైపోయింది. అటు చెప్పిన మాటకి ఇటు చెప్పిన మాటకి పూర్తిగా భిన్నమైపోయింది. అది కేవలం వ్యావహారికములో మోహాలలో మునిగి ఉన్నటువంటి యొక్క అంశమేమో ఆ శ్లోకాలలో గోచరిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ విషయంగా పూర్తిగా వచ్చేసి ఆత్మ అనేటువంటి యొక్క విషయములో చాలామంది మరి ఆశ్చర్యంగానూ మాట్లాడుతూ ఉన్నారు, ఆశ్చర్యంగానే వింటూ ఉన్నారు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారే కానీ ఈ ముగ్గురికి కూడా దాని విషయంలో పూర్తిగా అనుభవం లేదు, అవగాహన లేదు. వేద నచైవ కశ్చిత్ ఒక ఏ ఒక్కడూ కూడా నా వేద దాని యొక్క విషయం వాళ్ళకి ముగ్గురికి తెలియదు అని చెప్పని అన్నారు. ఎందుకని చెప్పానంటే ఇది 3 అంశాలుగా చెప్పుకొచ్చారు. ఒకటి అనుట, వినుట, కనుట అనేటువంటి మూడు త్రోవల దిశాకారం మూటి నడుమను శ్రీకారం సూచేదంతయు సాకారం చూపు నిలిపితే అని బ్రహ్మంగారు కూడా చెప్తున్నమాట. 3 త్రోవల దిశాకారం కాబట్టి 3 త్రోవలు అని చెప్పని అన్నారు. 3 మార్గాలు, 3 పెట్టుకొచ్చారు ముఖ్యంగా. ఒకటి కనటము, వినటము, తినటము లేదా అనటం. ఈ 3 త్రోవలను అందరూ కూడా అవలంబించిన విధానం. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా కళ్ళతో చూస్తూ ఉంటాం, చెవులతో వింటూ ఉంటాం, వాక్కుతో మాట్లాడుతూ ఉంటాం. ఏమున్నాయి ఇంకా చెప్పండి. అంటే వ్యవహారానికి ఈ 3 ప్రధానంగా ఉన్న అంశాలు. ఇప్పుడు త్వగేంద్రియంతో స్పర్శ గ్రహిస్తూ ఉన్నాం, అట్లనే ఘ్రాణేంద్రియం ద్వారా గంధం ఆఘ్రానిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉన్నా కానీ ప్రధానంగా ఇది తీసుకున్న అంశం ఎక్కడ 3 కన్ను, చెవి, నోరు. ఈ నోరు విషయం చూస్తే ఇది 2 పనులు పెట్టుకుంది ఇక్కడ. రసాలను ఆస్వాదించటము, శబ్దాలని బయటికి విసర్జించటము, 2 పనులు సాగుతూ ఉన్నాయి. సరే, ఇది 3 స్థానములుగా చెబుతున్నటువంటి యొక్క అంశము. 3 స్థానములు. ఈ 3 ఏమిటంటే మరి అనుట, వినుట, కనుట తీసుకుంటున్నట్టే. ఈ శ్లోకంలో అదే వచ్చింది. ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు పశ్యతి, ఇట్లాగా 3 చెప్పారు స్వామివారు కూడా. ఆశ్చర్యంగా అనే మాట వాడుతూ ఉన్నారు.
అందువల్ల అనుట వినుట కనుట. అనుట ఆపోస్థలం, వినుట ఆకాశ స్థలం, కనుట అగ్నిస్థలం. 3 స్థలాలు చెప్పుకొచ్చారు. ఈ మూడింటి ఎందే ప్రధానమైనటువంటి అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి. అనుట అనే కాడ ఆపోస్థలములో స్థూలదేహం, ఆకాశ స్థలములో సూక్ష్మదేహం, మరి అగ్ని స్థలములో కారణదేహం. 3 దేహాలు. ఈ 3 దేహాలకే వ్యవహారం అసలు ఏముంది ఇంక చెప్పండి. 3 దేహాలు కాకుండా మన వ్యవహారం ఇంకేమైనా ఉన్నదా? 3 దేహాలు దాటి కేవలం వ్యవహారం చేస్తూ ఉన్నామా? ఈ 3 శరీరాలతోనే మన జీవనం అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. శరీర గమనం అంతా కూడా, మానవ జీవనం అంతా కూడా ఈ 3 శరీరాల ద్వారానే నడుస్తున్నటువంటి విధానము. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ 3 దేహాలు. స్థూలదేహం ద్వారా జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహం ద్వారా స్వప్నావస్థ, కారణదేహం ద్వారా సుషుప్తి అవస్థ. సాత్వికము, రాజసికము, తామసికము. ఆపోస్థలం సాత్వికము, స్థూలదేహము. ఆకాశస్థలం సూక్ష్మదేహం రజోగుణము. అగ్నిస్థలం కారణదేహ స్థలం తమోగుణము. 3 గుణాలు: సాత్విక, రాజసిక, తామసిక. త్రిస్థానంచ త్రిమాత్రంచ త్రిబ్రహ్మ త్రియక్షరం తథా త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః అష్టాంగంచ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారం యో న జానాతి బ్రాహ్మణో న స బ్రాహ్మణః. త్రిస్థానంచ త్రిమాత్రంచ త్రిబ్రహ్మ త్రి అక్షరం తదా త్రిమాత్రం. ఇట త్రి అని 3లే మనకి ఉత్తర గీతలో కూడా చెప్పాము. త్రిస్థానం అనగా ఆపోస్థలం, ఆకాశస్థలం, అగ్నిస్థలం. త్రిస్థానంచ త్రిమాత్రంచ, త్రిమాత్ర అకారమాత్ర, ఉకారమాత్ర, మకారమాత్ర. త్రిబ్రహ్మ, బ్రహ్మ విష్ణు రుద్ర. త్రియక్షరం, త్రి అక్షరం కాబట్టి 3 అక్షరాలు. ఈ 3 చేరి ఉన్నటువంటిది. ఇట్లా 3 యందు మన గమనం నడుస్తూ ఉన్నది. 4వది అనేది అది ఒక నివృత్తికి సంబంధించిన అంశము. సోయమాత్మ చతుష్పాత్. ఆత్మకు 4 పాదాలుగా చెప్తున్న అంశము ఉత్తర గీత. ఈ 4వ మాత్రాన్ని 4వ దాన్ని అర్ధమాత్ర అన్నారు తప్ప మాత్ర అని చెప్పి అనలేదు. ఆ 4వ మాత్ర అది మోక్ష సంబంధమై ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ 3 ఎందే ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు పశ్యతి, శ్రుత్వా వక్త్వా శ్రుత్వా దృష్ట్వా వేద నచైవ కశ్చిత్. ఈ వేద కశ్చిత్ ఏ ఒక్కడు కూడా ఆత్మ యొక్క విషయములో యథార్థతను పొందలేకుండా ఉన్నారనే మాట దాంట్లో. వేద నచైవ కశ్చిత్. కశ్చిత్ ఏ ఒక్కడు కూడా నా వేద తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే గమనించాల్సిన అంశము అది మధ్యలో ఉన్నటువంటి మహాకారణం అర్ధమాత్ర. ఇక్కడ స్వామివారి శ్లోకంలో ఎవరూ కూడా ఈ విషయంలో యథార్థతను పొందలేకుండా ఉన్నారనే మాట వాడి రాబోయే శ్లోకాలలో క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు చెప్పలేదు, రాబోయే శ్లోకాలలో మీకు క్లారిటీ ఆయన వస్తాయి. ఇక్కడ ఏమన్నాడంటే కేవలం ఉక్తవా మాట్లాడుతూ ఉన్నారు, శ్రుత్వా వింటూ ఉన్నారు, దృష్టవా చూస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరో కూడా నవేద కశ్చిత్ ఏ ఒక్కడు కూడా తెలిసే విధానం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంద్రియ వ్యాపారం ద్వారా ఉండి మరి ఆత్మ తెలుసుకోవడం అనేటువంటిది చూసినట్లయితే పూర్ణంగా తెలియబడే అవకాశం లేదు.
ఇప్పుడు శాస్త్ర సంబంధమై ఉన్న విషయాలు మాట్లాడుకోవచ్చు, వినవచ్చు, ఏం చేయవచ్చు. ఎన్ని ఉన్నా కానీ ఇది కేవలం ప్రవృత్తికి సంబంధించిన అంశమే తప్ప నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశము కాదు. కాబట్టి ఈ పట్టి ఉన్నటువంటి యొక్క ఈ మోహం తెగే అవకాశం లేదు. ఏ మోహం చెప్పుకున్నాం? అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. ఏ యొక్క దేవన పరిదేవన వేదన తాపత్రయం బాధ దుఃఖం ఎందుకని చెప్పి అంటూ ఉన్నాడే. ఇది కేవలం ఈ యొక్క మరి వ్యావహారికమై ఉన్న వ్యక్తమై ఉన్న పదార్థ మోహములో, ప్రాతిభాషికమై ఉన్నటువంటి స్వల్పకాలంలో తోసిపోయే పదార్థ మోహములో, ఈ రెండింటిలో కూడా మునిగి ఉన్నటువంటి వారు కేవలం వాక్కుల ద్వారా బయటపడే అవకాశం లేదు, కేవలం శ్రవణం ద్వారా బయటపడే అవకాశం లేదు, కేవలం నేత్రేంద్రియం ద్వారా దర్శించిన మాత్రముతో వాళ్ళు బయటపడే అవకాశం లేదు. ఈ మోహాల నుంచి ముగ్గురు కూడా బయటపడే అవకాశాలు లేవు. ఈ మూడింటితో నువ్వు ఏమన్నా చేయి. ఒకవేళ పారమార్థిక అంశాలను అధ్యయనం చేయవచ్చు, పారమార్థిక విషయాలని చెప్పవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ పూర్తిగా బయటపడే అవకాశం మాత్రం లేదు. శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః ఆశ్చర్యవక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలోనుశిష్ట. అది కాటకవల్లి కూడా అదే మాట ప్రస్తావించింది. శ్రవణాయాపి బహుభిః న లభ్యః అని కూడా అది చెప్పేసింది కఠోపనిషత్తు. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ పరమాత్మ చెబుతున్న మాట, జీవులందరూ కూడా ఒక మోహములో మునిగి ఉన్నారు అనేటువంటి మాటగా పై శ్లోకాలలో జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు పోతా ఉన్నాడు, మృతస్య మరి చనిపోయినవాడు మళ్ళా జన్మలోకి వస్తూ ఉన్నాడు. ఇది అనిశ్చోతముగా అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని విధానంగా అనిశ్చోతముగా ఇది ఒక ప్రవాహముగా సాగుతూ ఉన్నది. మృత్యురూప సంసార సాగరాత్, మృత్యు రూపమై ఉన్నటువంటి సంసార సాగరం వెనకాల తెలియకుండగా మన వెనకాల ఒక నది, వైతర్ణి నది సాగుతూ ఉన్నది. వైతర్ణి నది అంటే ఏం చెప్తారు అంటే ఎముకలు, రక్తము, మాంసము అనేటువంటి మలమూత్రాదులు ఇవన్నింటితో కూడా సాగిపోయే దాన్ని వైతర్ణి నది అని ఇది చెప్తారు. అదేమిటని చెప్పానంటే ఈ మృత్యురూప భవరూపమై ఉన్నటువంటి అనేక శరీరములు ధరించుట అనేటువంటి ఒక వైతర్ణి నది అనేటువంటి దాంట్లో సాగిపోతున్నటువంటి జీవన గమనం. పుట్టినవాడు సావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు, పుట్టడము సావటం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం అన్న మాటే ఇక్కడ జాతస్య హి ధ్రువో మృత్యు అనే మాట. అది ఒక అనుశ్వతముగా సాగుతున్నటువంటి యొక్క మృత్యు ఘోష. రెండవది మరి ఆ జీవుడు అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత. ఇంతకుముందు అవ్యక్తమై ఉన్నది, తర్వాత అవ్యక్తంలోకి పోతుంది, మధ్యలో వ్యక్తమై ఉన్నది. ఈ వ్యక్తమై గోచరించే అంశం చూసినట్లయితే దీన్ని మిథ్యా పదార్థము. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం మిథ్యా అంటారు. ఎప్పటికీ ఉంటే సత్యం అంటారు, ఎప్పటికీ లేకపోతే అసత్యము అని చెప్పని అంటారు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోవటాన్ని మిథ్యా అని చెప్పని అంటారు. కనుక మనం సత్య పదార్థంలో ఉన్నామా, అసత్య విధానములో ఉన్నామా, లేక సత్యాసత్యములు కాకుండా మధ్యలో ఉన్నామా? సత్య పదార్థంలో ఉన్నవాళ్ళు బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు. వాళ్ళు ఎప్పుడూ కూడా పరబ్రహ్మముని అవలోకనం చేస్తూ సత్యములో ఉన్నారు. ఇక అసత్యము అనగా అది అసద్దు వస్తువు అని చెప్పారంటే అది ఎప్పటికీ లేదు, దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కుందేటి కొమ్ము దాని గురించి ఏమి చెప్పుకుంటా? గొడ్రాలి బిడ్డ వాడి గురించి ఏం చెప్పుకుంటా? ఆకాశ గగనార విందము దాని గురించి ఏం చెప్పుకుంటా? లేని వస్తువు గురించి చెప్పుకునే విధానం ఏమి లేదు.
కాబట్టి ఆ ప్రకారంగా అటు లేనిదా అంటే లేనిది కాదు, ఇటు ఎప్పటికీ ఉందా అంటే ఉన్నది కాదు, మధ్యలో ఉండిపోయేది. దాన్ని వ్యక్త మధ్య అని, వ్యక్త మధ్య, ఈ మధ్యకాలములో కేవలం కల్పనా మాత్రముగా, క్షణమాత్రముగా, పరిణామశీలముగా, మిథ్యా మాత్రమై ఉన్నటువంటి దాని యందు ఉన్నటువంటి మానవులు. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి మానవులు మరి చేస్తున్న పనేమిటి? ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు పశ్యతి, వేదన చేయవ కశ్చితు. ఈ ముగ్గురులో ఎవడో కూడా ఆత్మస్వరూపం విషయమై తెలియబడే అవకాశం ఈ ముగ్గురికి లేదు అనే మాటలు ఈ శ్లోకంలో చెప్పుకొస్తూ ఉన్నాడు. దాని కారణంగా మరి ఏమిటయ్యా ఉండేదంటే ఈ భ్రాంతిజన్యమై ఉన్నటువంటి వస్తువులలో సంచరించటమే తప్ప వీడికి మరొక మార్గం అనేది లేదు. ఇది అనిశ్చితముగా జరిగిపోయే అంశముగా మనం ఎక్కడ గ్రహించినటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.